గోధుమ నూక ఉప్మా ఇలా చేస్తే తినేవాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతారండి. అయితే షుగర్ ఉన్న వాళ్ళైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకైనా చాలా మంచి బెస్ట్ అయిన టిఫిన్ అండి ఇది. బ్రేక్ఫాస్ట్ అనమాట. అందరికీ నమస్కారం అండి. అయితే నేను కళాయి వేసుకున్నాను. ముందుగా కళాయి వేసుకొని 5 వేరుశనగుళ్ళు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, కొద్దిగా క్యారెట్ వేసి వేగనివ్వండి. నెక్స్ట్ ఒక టమాటా కూడా వేయండి. వేసి వేగనివ్వాలి. ఇది కూడాను సాల్ట్ అనమాట. ఉప్పు మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. నెక్స్ట్ ఇవన్నీ మునగాకు వేస్తున్నాను. మునగాకు వేయడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది. తర్వాత మనకు ఆరోగ్యం కూడాను. దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా. కరివేపాకు కూడా వేసాను. అయితే నేను ఏ గ్లాస్తో నూక తీసుకుంటున్నాను అదే గ్లాస్తో 2.5 గ్లాసులు ముందు పక్కన వాటర్ పెట్టి మరగబెడుతున్నానండి. ఇలాగ వాటర్ మరగబెట్టి వేసి ఉప్మా చేయండి. పొత్తిలాగా వస్తుంది అనమాట. దూదిలాగా ఉంటుంది. అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేయండి. నెయ్యి వేస్తే బాగుంటాయి ఉప్మాకి. అన్నీ ఇలాగా వేగాలి బాగాను. వేగిన తర్వాత ఇప్పుడు మనం మరగబెట్టిన వాటర్ ఉంది కదా పక్కన, వాటర్ వేసేయండి. వేసేసి ఇలాగా సిమ్లో పెట్టి వాటర్ వేయాలన్నమాట. వాటర్ వేసేసి ఇలా మూత పెట్టండి. చిన్నది పక్కన గ్యాప్ ఉంచండి. ఎందుకంటే వాటర్ మనం వేసేటప్పటికి ఆ వేడిగా పొంగుతుంది అనమాట. పొంగి పొయ్యి నిండి అయిపోద్ది. అలా కాకుండా చిన్న గ్యాప్ ఉంచండి పై మూత పెట్టేటప్పుడు. నెక్స్ట్ కొత్తిమీర వేయండి. వేసేసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టేయండి. చూసారండి ఎలాగ వచ్చేసిందో ఉప్మా. ఎంత బాగా వచ్చిందో. పువ్వులా ఉంటుంది అనమాట. చక్క పొత్తిలాగా ఉంటుందండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రీల్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇలాంటి వంటల కోసము మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.